మీ పరిశుద్ధమైన నామమున మీ పాదాలకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ప్రభా సెకండ్ సెక్షన్గా ప్రభా రెండో పాఠముగా దేవా మా పిల్లలు మేము కూడి మీ సన్నిధికి రావడానికి మీరు చూపించిన కృపంతటి కొరకే మీకు వందనాలైనా. పిల్లలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభు, సహాయం దయచేయండి. ఇక్కడ కనిపించి కనబడినటువంటి చీకటి శక్తులను అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వస్తున్నాం. నీ పరిశుద్ధ వాతావరణము మా మధ్యలో ఉంచవలసిందిగా వేడుకున్నాం. మా మధ్యలో ప్రభు మీరు ఆత్మ సంచకరుడుగా ఉండి పనిచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నైనా. దేవా సహాయం దయచేయండి ప్రభు. వాయుగ్రహణ నోటిని కూడా మీరు తాకవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం నైనా. మా పిల్లలు కూడా చక్కగా కాన్సన్ట్రేషన్ కానీ వాక్యం వినడానికి ప్రభు చూపించమని వేడుకుంటున్నాం నైనా. మీ సజీవమైన రక్తాన్ని మా పైన ప్రోక్షించుకుంటున్నాం ప్రభు. ఈ స్థలం అంతటిని ప్రభు మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకునవలసిందిగా వేడుకుంటూ స్తుతివందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మార్నింగ్ మీరు ఏ లెసన్ విన్నారు? మీరు సరే అందరు చెప్తారు కానీ ఒక్కరు చెప్పండి, లేచి చెప్పండి ఏం తిన్నారో. ఒక్కరు లేచి చెప్పండి. ఎవరు చెప్పరా? తెలుగులో చెప్పేవాళ్ళు ఇంకా గట్టిగా చెప్పాలా, అందరికి వినపడాలి. మీ ఫ్రెండ్స్కి వినిపిస్తుంది అందరికీ? తెలుగు ఎవరు లేరు, అందరు ఇంగ్లీషా? తెలుగు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? మార్నింగ్ ఏం వినలేదా మీరు? ఎవరు చెప్తారు? ఒకసారి చేతి లేపండి పైకి. తెలుగా గట్టిగా చెప్పు అబ్బా. ప్రపంచము మానవ సృష్టి. ఇంతమంది ఉన్నారు కదా, మీరు త్వరగా చెప్తారు అనుకున్నాను, ఇంత లేట్గా చెప్తా ఉన్నారు. చూడండి, ప్రపంచము మానవ సృష్టి అని మరి ఆంటీ గారు చెప్పారు. తర్వాత ఖండిత వాక్యం కూడా మీరు చెప్పారు కదా, చెప్పారా? ఇప్పుడు ఖండిత వాక్యము, ఇప్పుడు మన లెసన్ పేరేంటి తెలుసా? సిన్ ఎంటర్ ద వరల్డ్. చెప్పండి. పాపము లోకంలోనికి ప్రవేశించుట. పాపము లోకంలోనికి ప్రవేశించుట. ఖండిత వాక్యము 2 Corinthians 5:21. గర్ల్స్ ఒకళ్ళు బాయ్స్ ఒకళ్ళు త్వరగా లేచి చదవాలా, గట్టిగా చదవాలా. ఎనీవన్ బాయ్స్? 2 Corinthians 5:21. దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేసాను. ఇంగ్లీష్ ఒకరు చదవండి. సరే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, చక్కగా వినండి. చేతులు కట్టుకోండి అందరు. ఫస్ట్ చేతులు కట్టుకుంటారా? ఇక్కడ ఒక జానెట్ అనే బాలిక ఉందన్నమాట. ఆమె పేరు ఏం పేరు? జానెట్. ఈ జానెట్ అనే బాలిక ఫ్రాక్ వేసుకుంటున్నది. మీకు ఎగ్జాంపుల్, ఫ్రాక్ వేసుకొని ఏం చేస్తూ ఉందంటే మరి గుండీలు తప్పు పెట్టుకుంటా ఉంది. మీకు బటన్స్ మీరు పెట్టుకుంటారు కదా, తెలుసు కదా మీకు గుండీలు పెట్టుకోవడము. అలాగే గుండీలు పెట్టుకున్నటువంటి టైంలో ఫస్ట్ గుండెని ఏం చేసిందంటే తప్పుగా పెట్టుకుంది. తప్పుగా పెట్టుకొని ఒకటి తప్పుపోతే మిగతా గుండెలు అన్నీ తప్పు వస్తాయా, రైట్ వస్తాయా? అన్నీ కూడా తప్పిపోతాయి కదా. సో అట్లనే మరి ఆ ఒక గుండె తప్పుకోవడం కారణాన్ని ఆ మిగతా గుండెలు అన్నీ తప్పు పెట్టుకుంది. తప్పు పెట్టుకొని ఏమంటుందంటే చిచి పాడు గుండెలు పెట్టుకున్నా నేను అంటుంది. చిచి పాడుగుండెలు, ఏం పాడుగుండెలు, అసలు ఇది సరి చేసుకుందామంటే అవి సరి కావడం లేదు. ఎందుకంటే మరి ప్రారంభంలోనే ఆ గుండె మరి తప్పిపోయిందనమాట. ఈ విధంగా ఏమైందంటే ఆ గుండెలన్నీ తప్పు కావడంలో తను సరి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, అయినా అవి సరి కావడం లేదు. సరి కాకపోవడం కారణంన మరి వాళ్ళ మమ్మీ గమనించింది, జానెట్
ఆ గుండి స్టార్టింగ్ రంధ్రం దగ్గర ఉన్నటువంటి గుండిని నువ్వు ప్రారంభం నుండి సరి చేసుకో, అప్పుడు అవన్నీ కరెక్ట్ అయితే అని చెప్పినప్పుడు వెంటనే పైకి చూసుకొని ఆ గుండెని సరి చేసినప్పుడు ఆ గుండీలన్నీ కూడా అప్పుడు కరెక్ట్గా పెట్టుకుందనమాట. సో దీని అర్థం ఏంటంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి ఆదాము అవ్వల తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అందరూ కూడా పాపం చేశారు కదా. ఈ విధంగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఏ విధంగా ప్రవేశించిందో అలాగే మనుషులందరూ కూడా పాపం చేయడం వలన మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి అందరూ పాపం చేసినారు కాబట్టి మరణము అందరికీ వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో మరి ఏదైనా తోటలో ఒక దినాన అవ్వ ఫలాలు అన్నీ చూస్తూ ఆనందిస్తుంది. మీరు లాస్ట్ మీరు మార్నింగ్ చూస్తారు కదా, అవి ఎట్లా ఏ విధంగా ఉన్నాయి? సంతోషంగా ఉన్నాయి కదా. మరి పండ్లైనా, గార్డెన్ అయినా, ఫ్లవర్స్ అయినా కదా, దేవుడు చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాం కదా. అవి చూస్తేనే పచ్చని చెట్లు, పచ్చని తర్వాత ఆ రెడ్ కలర్ పండ్లు, తర్వాత అవన్నీ చూస్తే ఆ సృష్టిని చూసి మరి ఎంతో ఆనందిస్తుంది అవ్వ. అటువంటి సమయంలో తన దృష్టి ఏమైందంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం పైన పడిందనమాట. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం పైన పడినప్పుడు మరి అందుకు దేవుడు వాళ్ళకు మొదట ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే ఈ తోటలో ఉన్నటువంటి ఏ ఫలంలైనను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే ఏ అభ్యంతరం లేదు, అన్నీ తినవచ్చు. బాయ్స్ ముందు ఎల్లరి చేస్తున్నారు, నేను ఎవరైనా టీచర్ ఇక్కడికి రావండి. అయితే మీరు ఏ పండైనా మీరు తినవచ్చు, కానీ ఒకటి మాత్రం తినకూడదు. మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రము అది మాత్రం మీరు తినొద్దు. ఒకవేళ మీరు తిన్నట్లయితే నిశ్చయంగా చచ్చెదరని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు అనమాట. ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఎందుకు అనంటే మరి దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించి మీరు చావద్దు కాబట్టి మీరు వాటిని తినొద్దు అని చెప్పాడు. ప్రేమతో మరి చెప్పాడు అనమాట అన్నమాట. ఈ విధంగా ఉంటున్నటువంటి సమయంలో అవ్వ ఒంటరిగా ఉంటున్నటువంటి సమయంలో ఒక స్వరం వినిపిస్తుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? అవ్వ సర్పమే ఉన్నారు కదా, తను ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఆదాం లేడు కదా. అటువంటి సమయంలో మరి సర్పం వస్తూ ఉంది. ఏమని చెప్తుందంటే ఆ సర్పం స్వరం వింటా ఉందన్నమాట. అది స్టార్టింగ్లో తనకు వినిపించినటువంటి స్వరం ఏంటిదంటే ఏదైనా తోటలో అది దేవుని స్వరం కాదు, ఆదాము స్వరం కాదు, సర్పం యొక్క స్వరము అవ్వ వింటుందన్నమాట. ఈ సర్పం యొక్క స్వరము విన్నటువంటి సమయంలో ఈ సర్పం ఎవరంటే మరి దేవునికి శత్రువు. ఎవరు? సర్పము, సర్పరూపంలో ఉన్నటువంటి సాతాను దేవునికి శత్రువు అనమాట. ఈ శత్రువు ఏమైందంటే, ఈ శత్రువు ఎలా వచ్చిందంటే దేవునితో సమానంగా ఉండాలని అనుకొని మరి కింద పడద్రోయబడినటువంటి లూసిఫర్ దేవదూత అయినటువంటి అపవాది అనమాట. దేవునితో నేను సమానంగా ఉంటాను, నేనేం తక్కువగా అనుకున్నది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మరి కిందకు పడవేసినాడు. అదే లూసిఫర్ అయినటువంటి సాతాన్ అనమాట. అయితే ఈ సాతాను అవ్వ దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమంటుందంటే మెల్లిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఇది నిజమా అంటుంది కదా. ఏమంటుంది? ఇది నిజమా అంటుంది. ఎందుకంటుందంటే మరి దేవుడు అన్ని తినాలి కానీ ఒక చెట్టుని మాత్రం తినొద్దని చెప్పినాడు కాబట్టి దాన్ని మెల్లగా ఎంత కుయుక్తితో తెలివితో వచ్చి మెల్లగా మాట్లాడుతుంది. ఇది తినొద్దు, ఇది నిజమా అంటుంది. అంటే ఈ తోట చెట్లలోని ఫలాలను దేనినైనా మీరు తినొద్దు అని చెప్పాడు ఆ దేవుడు మీకు అని మరి అడుగుతుందన్నమాట సర్పం. అడిగినప్పుడు మరి అవ్వ ఏం చేస్తుందంటే అపవాది అని ఎరగకుండానే ఏం చేసిందనంటే అవును, ఈ తోట చెట్లలోని ఫలం ఏదైనా మేము తినొచ్చును, కానీ మంచి చెడుల తెలివిని ఫలాలు ఉన్నాయి కదా, అది మాత్రము తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టును మీరు తినకూడదు, వాటిని ముట్టకూడదు అని కూడా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. ఒకవేళ వాటిని తిన్నట్లయితే మీరు నిశ్చయంగా చచ్చెదరని కూడా దేవుడు మాకు చెప్పాడు అని చెప్పేసి మరి సర్పంతో
అవ్వ అంటుందన్నమాట. అంటున్న సమయంలో అప్పుడు సర్పం ఏమంటుందంటే, అయ్యో మీరు చచ్చిపోతారని చెప్పాడా, అస్సలు మీరు చావనే చావరు. చూడండి ఎలా మోసం చేస్తుంది, మీరు చావనే చావరు. అసలు దేవుడు ఏం చెప్పాడు, పిల్లలు మంచి చెడ్డలను తెలియనిచ్చే వృక్ష ఫలాలు తింటే ఏమవుతారని చెప్పాడు. చచ్చిపోతారు నిశ్చయంగా, అంటే నిజంగా ఖచ్చితంగా మీరు చనిపోతారని చెప్పినాడు. అయితే మరి అవ్వ ఇక్కడ సర్పం ఏమని చెప్తుంది, మీరు చావనే చావరు. చూడండి అబద్ధాలు ఏ విధంగా చెప్తా ఉందో. అయితే మీరు చావనే చావరు, ఎందుకు తెలుసా, మీరు వాటిని తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు తెలుసుకున్నటువంటి వారిగా ఉంటారు. అంతేకాకుండా మీరు దేవతల వల్ల ఉంటారు. ఎవరి వల్ల ఉంటారో ఆ పండు తింటే దేవతల వల్ల ఉంటారని దేవునికి తెలుసు, కాబట్టే మిమ్మల్ని తినొద్దని చెప్పాడు అని చెప్పేసి మరి మోసయుక్తమైనటువంటి మాటలు మరి చెప్తా ఉందన్నమాట. ఇంకేం చెప్తా ఉందంటే, అసలు దేవుడికి మీపైన ప్రేమ లేదు, మీపైన దేవునికి ప్రేమ లేదు, కాబట్టే మరి వాటిని తినొద్దని చెప్తా ఉన్నాడు. దేవునికి మీ పైన ప్రేమ లేదు. ఆ ఫలాలు తిని ఆనందించడానికి, తెలివి తెచ్చుకోవడానికి మీ దేవునికి ఇష్టం లేదు, అందుకే తినొద్దని చెప్పాడు అని చెప్పేసరికి అప్పుడు అవ్వ ఏం చేస్తుందనంటే ఆ మాటలు వింటా ఉంది. చూడండి పిల్లలు, దేవునితో సహవాసం చేసినటువంటి ఆదామవ్వలు, దేవుని మాట విన్నటువంటి ఆదామవ్వలు, దేవుని స్వరాన్ని విన్నటువంటి ఆదామవ్వలు, సంతోషంగా ఉన్నటువంటి ఆదామవ్వలు, దేవుని యొక్క మేలును అనుభవించినటువంటి ఆదామవ్వలు ఏం చేస్తున్నారంటే ఆ సర్పం యొక్క అబద్ధపు మాట వినడానికి మరి అవ్వ ముందుకొస్తుందన్నమాట. ఆ మాటలు వినగానే ఎలా మోసపోయింది అంటే మరి దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఏమని ఉంది అది, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు వాటి ఫలములలో కొన్ని తీసుకున్నదన్నమాట కదా. చూడడానికి అందంగా ఉంది కదా, తినడానికి కూడా బాగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆ ఫలాలను చూసినప్పుడు అవ్వ ఏం చేసిందంటే మరి తీసుకున్నదన్నమాట చెట్టు ఫలాలను. అవ్వ చెట్టు చూడు, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. అయితే అప్పుడు ఏమైందంటే మరి ఆ ఫలాల్లో కొన్ని తీసుకున్నది, చేతిలోకి తీసుకొని ఏం చేసిందంటే తాను తినిందన్నమాట. తినిన తర్వాత ఇంకెవరికి ఇచ్చింది? ఆదాము కూడా ఇచ్చింది కదా. ఆదాముకి ఇచ్చినప్పుడు మనం ఇవి తినకూడదు కదా అని చెప్పేసి మరి అవ్వని గద్దించలేదు కదా. ఇవి ఇట్లా ఎందుకు తీసుకొచ్చావు, మనం తినకూడదు కదా, దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి గద్దించలేదు. సో నేను కూడా తినద్దు కదా అని అనుకున్నాడు, మరి అతను కూడా అనుకోలేదు. కాబట్టి వారిద్దరు కూడా ఏం చేశారు, తినేశారు. ఇద్దరిని పెట్టేసి, ఇద్దరు నాకేం కనిపిస్తలేదు, వాళ్ళకి కనిపిస్తుంది ఇద్దరు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏం చేసినారు, ఆ ఫలాల్ని తినేసినారు అనమాట. చూడండి, ఆ ఇద్దరు ఫస్ట్ అవ్వ తిన్నారు, తర్వాత మరి ఆదం కూడా ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆ పండు తిన్నారనమాట. మరి సాతాను చెప్పినట్లుగానే సాతాను ఏం చెప్పింది, మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పింది కదా. కాబట్టి సాతాను చెప్పిన దానిలో మరి అంతా అబద్ధంలో కొంచెం నిజం కలుపుతాడు అపవాది. కాబట్టి తను చెప్పినట్లుగానే మరి వాళ్ళ కళ్ళు తెరవబడినాయి అన్నమాట. కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడినప్పుడు ఏమైపోయిందంటే వారు ఆ పండు తిన్నప్పుడు, కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారనమాట. మేము పాపం చేసినామని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఈ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి మరి అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రయత్నాలు చేసి చివరికి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంజూరపు చెట్ల యొక్క ఆకులను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆకులను వాళ్ళు ఏం చేస్తున్నారు, కచ్చడములుగా
మరి వేసుకున్నారనమాట. కాబట్టి సాతాను ఎప్పుడు అబద్ధం చెప్తాడనమాట మనల్ని మోసం చేయడానికి. కాబట్టి ఆదాము అవ్వలకు తప్పు అని తెలిసి కూడా వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండలేదు కదా, నిజం తెలిసి కూడా వారు చేయకుండా ఉండలేదు. ఇది తర్వాత వారు చెడు అని తెలిసి కూడా వారు చేయకుండా ఉండలేదు, మంచి అని కూడా వాళ్ళు వారు చేయలేదన్నమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క మాటను వినకుండా ఆ ఫలాలు తిన్నప్పుడు వాళ్ళు దిగంబర్లని వారు తెలుసుకుంటారనమాట. తెలుసుకున్న తర్వాత మరి ఆ పాపమును కప్పివేయడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరికి అంజూరపు ఆకులు కచ్చడముగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మరి దేవుని యొక్క స్వరాన్ని వారు ఎంతో తోటలో ఉన్నప్పుడు ఎంతో మరి ఆనందంతో దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆయనతో ఆనందిస్తూ ఆయనతో సహవాసంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఏమవుతారంటే మరి దాగుకుంటారనమాట. దాగుకున్న తర్వాత అప్పుడు దేవుడు పిలుస్తా ఉన్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు అనమాట. పిలిచినప్పుడు ఆదాము అవ్వలు ఏం చేసినారు, వాళ్ళు తప్పు చేసి వాళ్ళు ఏం చేసినారంటే అదే పెట్టారు. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు మరి వారి తోట చెట్ల మధ్య దాగుకున్నారనమాట. దాగుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆదామును పిలుస్తా ఉండదు. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను మరి భయపడి ఈ తోట చెట్ల మధ్య నేను భయపడి దాగుకున్నానని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. చెప్పిన తర్వాత ఎందుకు మరి దాగుకున్నారంటే ఆ అంజూరపు ఆకులు కూడా వారి యొక్క పాపాన్ని కప్పలేకపోయినాయి అనమాట. అంజూరపు ఒక ఆకులు కూడా కప్పలేదు కాబట్టి మరి దేవుని యొద్దకు రాకుండా వాళ్ళు ఆ తోట చెట్ల మధ్య దాగుకున్నారనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మళ్ళా ఆదామును పిలుస్తా ఉన్నాడు. పిలిచినప్పుడు నేను భయపడ్డాను కాబట్టి నేను ఎదుటి రాలేకపోతున్నాను చెప్పేసి ఆయన భయపడి దాక్కుంటానని దేవుడికి చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ మాటలు విని మరి దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. సర్పం యొక్క అబద్ధపు మాటలు నమ్మి మోసపోయినందుకు దేవుడు ఎంతో బాధపడినాడు. ఎందుకు అని అంటే మరి ఏదైతే వారు చేయొద్దని చెప్పారో అదే వాళ్ళు చేశారనమాట. దేవుడు హృదయంలో ఎంతో నొచ్చుకున్నాడు అనమాట. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే దేవునితో మరలా దాగి ఉన్నటువంటి స్థలం నుండి వారు మరలా దేవునితో సహవాసం చేయాలని దేవుడు మరలా వారిని పిలుస్తా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ దేవుని మాట వినకపోయినప్పటికీ వాళ్ళని దేవుడు వదులుకుంటున్నాడా? వదులుకోవడం వారు మరలా నాతో సహవాసం చేయాలా, వారు మరలా నా దగ్గరికి రావాలా. చూడండి ఎంత ప్రేమగల దేవుడు కదా. కాబట్టి వాళ్ళు తప్పు చేసినప్పటికీ తిరిగి వాళ్ళని సహవాసం కొరికి దేవుడు పిలుస్తా ఉన్నాడు అనమాట. ఇది దేవుని యొక్క కృప అన్నమాట. ఈ విధంగా మరి ఆదామును పిలిచినప్పుడు ఆదాము చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే నేను భయపడి దాగుకున్నది అని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకొని ఏమంటా ఉన్నాడంటే నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు కొన్ని ఫలములు తెచ్చినప్పుడు నేను తిన్నాను అని చెప్తా ఉన్నాడు అనమాట. చెప్పినప్పుడు తర్వాత తాను తిని తప్పు చేసి మరి నేరం ఎవరి మీద వేస్తా ఉన్నాడు? ఎవరి మీద వేస్తా ఉన్నాడు? అవ్వ మీద వేస్తా ఉన్నాడు కదా. నేరం ఎవరి మీద వేస్తా ఉన్నాడు? అవ్వ మీద వేస్తా ఉన్నాడు కదా. whom did Adam blame for his sin? కాబట్టి మరి తాను తప్పు చేసి మరి ఆదాము మీద అవ్వ మీద వేస్తా ఉన్నాడు అనమాట. అవ్వని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది అంటే సర్పం నన్ను మోసపుచ్చింది, సర్పం నన్ను మోసపుచ్చడం వల్ల నేను తిన్నాను అని సర్పాన్ని నిందించి తన పాపాన్ని ఒప్పుకుంటుందన్నమాట. ఈ విధంగా చేసినటువంటి ఆదాము అవ్వలను మరి దేవుడు ఏం చేశాడంటే మరి వాళ్ళు పాపం చేసినారు కదా, పాపం చేస్తే దేవుడు శిక్షించాడా? శిక్షించాడు. ఏ విధంగానంటే మరి అంతకుముందు మరి వారు పాపం చేయనంత వరకు వారు మరణించాల్సినటువంటి అవసరము లేదు. ఆ ఫలాలు తినకుండా ఉన్నట్లయితే వారు నిరంతరం జీవించేవాళ్ళు, చావు అనేది ఇక ఉండదు అన్నమాట. ఇప్పుడు కానీ వారు పండు తిన్నారు కాబట్టి మరణం అనేది వచ్చింది. ఇప్పుడు శరీరం ఏమైపోతుంది? ఇప్పుడు శరీరం నశిస్తుంది అన్నమాట. చూడండి, పాపము అనేది దుఃఖంని తీసుకొని వస్తుంది. మీరు ఫస్ట్ టైంలో మరి మార్నింగ్ లెసన్లో విన్నారు కదా, ఎంత చక్కగా ఉన్నది కదా, నో సఫరింగ్ నో పెయిన్ కదా. అక్కడ ఏమి అంత సంతోషం చక్కగా. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి ఆదాము బాధపడాల్సి వస్తుంది. ఎందుకు అంటే తను చేసినటువంటి పాపాన్ని బట్టి పాపానికి ఫలితము ఏంటిదంటే దుఃఖము, బాధ, చింత, ఇవన్నీ కూడా మరి తను ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. పాపము అనేది
దేవుని నుండి వేరు చేస్తూ ఉంది. ఎవరి నుండి వేరు చేస్తుంది పిల్లలు? దేవుని నుండి పాపం అనేది మనల్ని వేరు చేస్తూ ఉంది. పాపం అనేది పరలోకానికి మనల్ని దూరం చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? హెవెన్కి, మనం పరలోకానికి మరి వెళ్ళకుండా పాపం అనేది మనల్ని పాతాళ లోకంలోనికి తీసుకువెళ్తుంది అనమాట. కాబట్టి మరి ఈ విధంగా వాళ్ళు పాపం చేశారనమాట. ఈ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని శపిస్తా ఉన్నాడు. ఏ విధంగా శపిస్తా ఉన్నాడంటే అవ్వతో చెప్తా ఉన్నాడు, నువ్వు శ్రమపడి వేదనతో శ్రమపడవలనని అవ్వను శపిస్తా ఉన్నాడు. తర్వాత ఆదామును ఏ విధంగా శపిస్తా ఉన్నాడంటే నీవు కష్టపడి పని చేయాలని ఆదామును శపిస్తా ఉన్నాడు. తర్వాత మరి సర్పం అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ శపింపబడిన దానవై కడుపుతో ప్రాకుతూ నువ్వు మన్నా తింటావని చెప్పేసి సర్పంను శపిస్తాడనమాట. ఈ విధంగా మరి చేసినటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని శపించి ఏదైనా తోట నుండి వారిని వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వాళ్ళు జీవించడానికి కష్టపడాలి. ఎందుకు అంటే మరి వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి ఆ తోటలో ఉండడానికి వీల్లేదనమాట. వాళ్ళు కష్టపడాలి కాబట్టి బయటికి వెళ్ళగొట్టేసినాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత మరి ఆదాము అవ్వల యొక్క పరిస్థితి ఏమైంది? వారు చేసినటువంటి పాపం గురించి మరి వాళ్ళ పాపానికి పరిహారం ఏంటి? మరి అంజూరపు ఆకులేమో వారి పాపాన్ని కప్పలేకపోతా ఉన్నాయి. ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి పాపం నుంచి మరి వాళ్ళకు విడుదల అనేది లేదు కదా. అయితే ఒకే ఒక వ్యక్తి మరి పాపం నుంచి విడిపించగలిగినటువంటి వ్యక్తి, అతను ఎవరంటే అతడే దేవుడు కదా. అయితే అంతేకాకుండా దేవుడు మళ్ళీ వాళ్ళతో ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చినాడు. ఏంటి అని అంటే మరి అవ్వతో ఏమన్నాడు, నువ్వు శ్రమ వేదనతో మరి పిల్లలు కంటావు, నీ భర్త ఎడలా నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడని చెప్పాడు. మరి ఇంకా ఆదాము కూడా చెప్పాడు కదా, నేను తినవద్దని చెప్పినటువంటి మరి ఏదైతే చెప్పానో తినవద్దని నీ భార్యతో ఏదైతే తినొద్దని చెప్పినానో నీ భార్య మాట విని తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడింది, నువ్వు చెమటోర్చి కష్టపడి పని చేయాలా అని చెప్పేసి ఆదాముతో చెప్పాడు. కాబట్టి మరి సర్పంతో అన్నాడు, నీకును స్త్రీకి నేను నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేస్తానన్నాడు. ఈ విధంగా మరి ఒకసారి తీసి చదవండి. అది ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేస్తుంది, అది నీవు తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ విధంగా దాని అర్థం ఏంటంటే స్త్రీ సంతానం నుండి ఒక వ్యక్తి జన్మిస్తాడు. స్త్రీ సంతానం నుండి ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఆ జన్మించినటువంటి వ్యక్తి మరి ఆయన సిలువలో మరి శ్రమ నుండి సాతానును ఓడిస్తాడని అర్థం అన్నమాట. కాబట్టి మరి కన్యకకు జన్మించినటువంటి ఈ వ్యక్తి మరి అందరి పాపముల నిమిత్తమై కల్వరి సిలువలో శ్రమ నుండి మరి ఆయన శత్రువును ఓడించి పాపం నుంచి మనల్ని రక్షిస్తాడు అని అర్థం. కాబట్టి మరి ఆయన తల మీద కొట్టును అని చెప్పేసి ఆయన అన్న దగ్గర అది అన్న దగ్గర ఏముంటది, ఫుట్ నోట్ లో ఆయన అని ఉంటది అన్నమాట. అంటే ఈ విధంగా చేయటలో శారీరకంగా బాధపడాల్సి వస్తుంది. అదే మరి కల్వరి సిలువలో ఆయన వేదన నొందినటువంటి దేవుడుగా ఉన్నాడు. అదే తల మీద కొట్టుట అంటే. కాబట్టి ఆ కల్వరి సిలువలో ఆయన ఏం చేసినాడంటే శ్రమపడి మరి అందరి పాపముల కొరకు ఆయన ఏమైపోయినాడంటే మరి అందరి పాపముల కొరకు మనలందరి పాపం నుంచి విమోచించడానికి ఆయన కల్వరి సిలువలో మరి శ్రమపడి శత్రువును ఓడించినట్లుగా మరి యొక్క ఈ వాక్యము
మనకు చెప్తా ఉందన్నమాట. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి మొదటి వాగ్దానం అన్నమాట. ఈ విధంగా మరి అంజూరపు ఆకులు వారి పాపాన్ని కప్పలేదు, వారు ఏదైనా తోట నుంచి పంపివేయబడినారు. ఇంకా వాళ్ళ పాపానికి మరి ఎలా అంటే ఈ దేవుడే ఏం చేశాడంటే మరి ఆదాము అవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఒక జంతువును మరి బలి చేయాల్సి వచ్చిందనమాట. ఏం చేయాల్సి వచ్చింది? ఒక జంతువును బలి చేయాల్సి వచ్చింది. చూడండి, వాళ్ళకి ఏ రక్షణ కూడా లేదు అన్నమాట. ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎటువంటి రక్షణ వాళ్ళకి లేదు. కాబట్టి మరి ఈ విధంగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే మరి ఆయన ఏం చేసినాడంటే ఆదామవలకు ఇప్పుడు మార్చండి. ఆదామవలకు చర్మపు చొక్కాయలు తొడిగించడానికి ఒక జంతువును బలి చేయాల్సి వచ్చింది. జంతువును బలి చేసినప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా. చూడండి, జంతువును బలి చేసినప్పుడు రక్తం వస్తుంది. కాబట్టి మరి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదు అని మన దేవుని యొక్క వాక్యం మనకు సెలవుస్తుంది. కాబట్టి మన పాపానికి పరిహారం కావాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే, మన పాపం నుంచి మనం విడుదల పొందాలంటే రక్తం తప్పకుండా అవసరం. అదేం రక్తము? బైబిల్లో చెప్తుంది, కోడెల రక్తము, గొర్రెల రక్తం కానీ కాదు. కానీ మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము కదా. ఆయన ఏ పాపం చేయనటువంటి దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు కదా. మరి ఆయన మన కొరకు సిలువలో రక్తం చిందించినాడు. ఏ విధంగా అంటే చూడండి, మీరు సిలువ గురించి చాలా వింటూనే ఉంటారు కదా. సిలువ గురించి, సిలువలో శ్రమ పడినాడు, ప్రాణం పెట్టినాడు అని వింటారు కదా. అయితే ఆ సిలువలో ఏ విధంగా ఆయన మరణించినాడంటే మరి అది కఠినమైనటువంటి మరణం. ఆ కాలంలో రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి ఎటువంటి వారిని సిలువకి వేసేవారంటే బానిసలుగా ఉన్నటువంటి వారిని, స్లేవర్స్ని మర్డర్ చేసే వారిని, హత్య చేసేటువంటి వారిని అటువంటి మరణ శిక్ష వాళ్ళకు విధించేవాళ్ళు. కానీ యేసు ప్రభువు ఎటువంటి తప్పు చేయలేదు. వినండి పిల్లలు, యేసు ప్రభువుని తప్పు చేశాడా? తప్పు చేయలేదు కదా. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ కూడా పాపం చేసినారు కదా. అందరూ పాపం చేసినారు. కాబట్టి మరి అందరి కొరకు కూడా మరి ఈ విధంగా యేసు ప్రభు ఒక్కడే మన కొరకు ఆయన బలి కావాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మరి ఆయన రక్తం చిందించాలి. ఆయన యొక్క రక్తమే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందమా? పవిత్రపరుస్తుంది. వినాలి పిల్లలు, చాలా ఇంపార్టెంట్. మీరు లెసన్స్ అన్ని విని కూడా యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడిగివేయబడకపోతే, మన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే మన సంతోషం నిజమైన సంతోషం కాదు, అది ఊరికనే సంతోషం. ఇప్పుడు సంతోషపడతాం, మళ్ళీ సంతోషం ఉండదుగా. ఇది లోకం ఇచ్చే సంతోషం. మనకు నిజమైన సంతోషం కావాలంటే మన పాపాలు క్షమించబడాలా. వినండి, దేవుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని వారు కోల్పోయినటువంటి వారు. దేవుని సహవాసాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళకు దుఃఖము కదా, బాధ, చింత, దాగుకోవడం, భయము, ఇవన్నీ కూడా వచ్చినాయి పిల్లలు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినలేదో ఇవన్నీ వచ్చేసినాయి. అదే దేవుడు తర్వాత ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనల్ని వదులుకోవాలని ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనల్ని అందరినీ కూడా తన సహవాసానికి ఆహ్వానించాడు. ఈ సత్యం మీరు ఎరగాల. అర్థమైందా? VBSకి రావడం మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మన పాపాలు క్షమించబడినాయా. ఏంటి పాపం? పాపం అంటే ఏంటి పాపం అంటారు కదా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కదా. ఆజ్ఞ అంటే ఏంటిది? మాట వినకపోవడమే పాపం. ఏంటి పిల్లలు? తల్లిదండ్రులకు చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ అని అంటా ఉన్నాం కదా.
తల్లిదండ్రులకు లోబడకపోవడమే పాపం, ప్రార్థన చేసుకోకపోవడమే పాపం కదా, దేవుని వాక్యం చదువుకోకపోవడమే పాపం, ఫైటింగ్ చేయడం పాపం, స్టీలింగ్ దొంగతనం చేయడం పాపం, అబద్ధాలు చెప్పడం పాపం, బూతులు మాట్లాడడం పాపం. మీరు ఎవరైనా సినిమా సీరియల్ చూస్తారా? అది కూడా పాపం కదా. అయితే ఈ పాపములన్నిటి కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం చిందించాల్సి వచ్చింది. మన పాపము మరి ఊరికనే పోదు. కాబట్టి ఆయనను మనం ఎరగడం ద్వారా, ఆయన ఎరగడం ద్వారా, నేను పాపిని అని మనం గ్రహించడం ద్వారా, తర్వాత నా పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించడని మనం విశ్వసించడం ద్వారా గొప్ప ఆనందాన్ని పొందుతాం. యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉంటాం. ఆయనతో మనకు సహవాసం ఉంటుంది, నిత్యమైనటువంటి సహవాసం. అంటే ఎప్పుడు ఆనందంతో ఉంటాం. అర్థమైందా? ఈ లోకంలో శత్రువు అపవాదించే సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? ఆ సెల్లు చూడు, ఎంతసేపు సెల్లు చూస్తావో అంతసేపు సంతోషంగా ఉంటారు కదా. సెల్ వచ్చింది అనుకో, చూసి ఎంతసేపు సంతోషంగా ఉంటుంది, మళ్ళీ సంతోషంగా ఉంటుందా? మళ్ళీ చూస్తేనే మళ్ళీ సంతోషం. చూడండి, శత్రుమాల అంటే అది చూడు, అది తిను కదా, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు అన్నీ చూపిస్తుంది కదా. అయితే ఇది మోసం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి మన పాపాలన్నిటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కఠినమైనటువంటి మరణాన్ని పొందారు. పిల్లలు చూడండి, ఒక పిన్నిస్ గుచ్చుకుంటే మనకి ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది? నొప్పిగా ఉంటుందా? బాధగా ఉంటుందా? చెప్పరు? మీకు పిన్నిస్ ఏదైనా గుచ్చుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నొప్పిగా ఉంటుంది కదా. మీకు ఏం వింటలేరా మీరు? చాలా నొప్పిగా ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను సిలువకు వేసేటప్పుడు ఎలా వేశారు తెలుసా? మరి చేతుల మీద మేకులు కొడతా ఉన్నారు. ఈ మేకులు చేతులు కొడతా ఉంటే ఆ మేకు ఈ చేతికి మొత్తం హ్యామర్తో సుత్తతో కొడతా ఉంటే ఆ మేకు ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్కకు దిగాల. చూడండి పిల్లలు, ఎంత బాధాకరమైనటువంటి మరణం కదా వేస్తుంది. అంతేకాకుండా చేతులకైనకు మేకలు వేస్తారు, కాళ్ళు కూడా మేకలు ఎలా వేస్తున్నారంటే ఒక కాలు మీద మేకేస్తారు. ఆ మేకను దిగగొడతా ఉంటే రక్తం కారుతా ఉంది, బాధపడుతూ ఉన్నాడు, వేదన చెందుతా ఉన్నాడు. ఆయన లోపల మరి ఎంత ఏడుస్తా ఉన్నాడు. కానీ ఆయన నోరు తెరవడం లేదు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించడం లేదు. ఎందుకు అంటే మనం అందరం రక్షించబడాలంటే ఆయన సిలువలో ఆ వేదనను పొందాలి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. కాబట్టి తన కుమారుని మనకి ఇచ్చేస్తాడు. ఎందుకు అని అంటే మనం అందరం రక్షణ పొందాలని. చాలా కఠినమైనటువంటి మరణం. ఒకసారి మీరు ఆలోచించండి, ఎటువంటి కఠినమైనటువంటి మరణం అది కదా. ఆ కాలు మీద కాలేసి కొట్టినప్పుడు కూడా ఆ కాలుకి ఆ యొక్క మేకు దిగాల, ఆ కాలు నుంచి ఇంకో కాలుకు దిగాల, ఆ కాలు నుంచి మళ్ళీ చెక్కకు దిగాల. చూడండి పిల్లలు, ఎంత కఠినమైనటువంటి మరణం కదా. అదంతా ఎవరి కోసం చేశాడు ప్రభు? పాపం చేసిన మనందరి కొరకు అటువంటి శ్రమను అనుభవించాడు కదా. ఆయన ఏ పాపం చేయలేదు, నో ఫైటింగ్. ఆయన ఏం కొట్లాడలేదు, ఎవరితో కొట్లాడలేదు కదా. ఆయన నోట కప్పడం లేదు కదా, ఆయన నోట బూతులు లేవు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన నోట దయగలిగినటువంటి మాటలు ఉన్నాయి కదా. తర్వాత ఎవరితో ఫైటింగ్ చేయలేదంటే మనం ఒక దెబ్బ ఎవరైనా మనం లేస్తున్నామనుకో, వెంటనే మీరు ఏం చేస్తారు? ఇంకోటి ఎక్కువ వేస్తారు కదా, మనం అట్లా చేస్తాం కదా. అయితే యేసు ప్రభు అటువంటి ఏమి కూడా చేయలేదన్నమాట. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, తర్వాత పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన ఏ పాపం ఎరిగినటువంటి దేవుడు. మరి కఠినమైనటువంటి మరి ముళ్ళ కీటం వెళ్తా ఉంటే కూడా ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటా ఉంటే రక్తం కారుతా ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ మరణం అంతా ఎవరి కొరకు, ఆ శ్రమ అంతా ఎవరి కొరకు పొందినారు తెలుసా? మన పాపం నుంచి మనం రక్షించడానికి. మనం పాపలు మనం ఎరగాల. నేనేం పాపం చేసినాను ప్రభువా, నా పాపమును నాకు తేటగా చూపించండి ప్రభువా. వినండి, ఎప్పుడైతే ఆయన దగ్గర మనము పాపాన్ని ఒప్పుకుంటామో మన ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తాయి కదా. తెలుస్తాయో తెలియదా? పిల్లలు, ఇప్పుడైతే మీరంతా మాట్లాడుతూ ఉన్నారు చూడండి.
ఎక్కడెక్కడ అబద్ధం ఆడినామో, ఎక్కడెక్కడ మనం ఏం మాట్లాడినామో, ఎక్కడెక్కడ ఎవరిని మనకు కీడు చేస్తున్నామో కదా, ఎక్కడెక్కడ మనం ఏమేమి తప్పులు చేస్తాం మన మనస్సాక్షికి తెలుస్తాం కదా. మన మమ్మీ చూడకపోయినా, మన డాడీ చూడకపోయినా, మన టీచర్స్ చూడకపోయినా, మన పెద్దవాళ్ళు మనల్ని ఎవ్వరు చూడకపోయినా దేవుని కళ్ళ నుండి దాగుకుంటామా? దాగుకోలేము. కాబట్టి మన యొక్క స్థితి అంతా చూస్తా ఉన్నాడు యేసయ్య. కాబట్టి ఆయన ప్రేమపూర్వకంగా మరి కల్వరి శిలువలో ఒకలాంటి వేదనతో చెప్తా ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకనంటే దేవుని మిమ్మల్ని వీబేసి తెచ్చుకునే ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ రక్షించాలని, యేసుక్రీస్తు ప్రభువులను హృదయంలో చేర్చుకోవాలని. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. చిన్న పెద్ద అనేది ఏం లేదు కదా. బయటికి బాగా చక్కగా కనిపిస్తాం, కానీ మోసం ఉంటుంది హృదయంలో కదా. ఆయన నిన్ను కొడుతున్నాడు కదా, నువ్వు ఎందుకు ఊరుకుంటావు? ఇప్పుడు కాకపోయినా బయటకు వెళ్ళినప్పుడైనా తర్వాత కొట్టేసాయి కదా. ఈ విధంగా మన చెడుకు మన హృదయం ప్రేరేపించబడుతుంది అనమాట. ఎవరికి తెలియకపోయినా మన తప్పులన్నీ ప్రభుకు తెలుస్తాయి పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు ఆయన అడుగుతా ఉన్నాడు, ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ఆయన ఎంతో శిలువలో వేదన అందినాడు, ఇది మీ కొరకే అంటా ఉన్నాడు కదా. మీ కొరకే నేను ఇటువంటి కఠినమైనటువంటి శిలువ మరణం పొందింది మీ కొరకే. ఆయన రక్తమే మన ప్రతి పాపం నుండి విమోచించగలదు. కాబట్టి మనం చిన్నవారమైనా పెద్దవారమైనా ఈ పాపంలోనే మరణిస్తే మనకేముంటది? నిత్య నరకం ఉంటది. నిత్యం అంటే నిరంతరం ఉంటది. ఆ నరకం ఎప్పుడు అగ్నిలో కాలుతా ఉండాలా. చూడండి, చిన్న లేదు పెద్ద లేదు, మరణం ఎవరికి ఎప్పుడైనా రావచ్చును కదా. మనం పాపంలోనే చచ్చిపోతే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా మరి అటువంటి పాపంతో మనం చనిపోతే నిత్య నరకం ఉంటది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు కాలుతూ ఉండాలి. కఠినమైనటువంటి అది కఠినమైనటువంటి బాధ. కాబట్టి ఆ బాధ నుండి తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే నీ కొరకు నా కొరకు ఆయన బాధపడినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి చర్మం చొక్కాయిలనగా ఆయన రక్తం చిందించాడు మన కొరకి. అంజూరపు ఆకులు పాపను కప్పివేయలేదు కానీ, పాపను తీసివేయలేదు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మరి మన పాపాలు తీసివేయడానికి ఆయన రక్తం కార్చినాడు. పిల్లలు, ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఈ దినంన మిమ్మల్ని అందరినీ విభేసి తీసుకొని వచ్చినాడు. మీరందరూ రక్షణ పొందాలని, మీరందరూ దేవుని బిడ్డలు కావాలని, మిమ్మల్ని హృదయంలో చేర్చుకోవాలని మరి ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి మోకాళ్ళ మీదకి వద్దామా? మనం ఇప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చి మోకరించి, ఏ పాపం చేయనటువంటి దేవుడు మనం చేసినటువంటి పాపాల కొరకు ఆయన శిలువలో మరి వేదన నందుతూ వచ్చాడు, బాధ నందుతూ వచ్చాడు. చూడండి, యేసయ్య మన కొరకు వేదన నిందాడు. మోకరించి మరి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ఏ విధంగా? యేసు ప్రభువా, నేను చేసినటువంటి పాపాల కొరకు మీరు బాధపడుతున్నారు, మీరు ఎంతో ఏడుస్తా ఉన్నారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబోడుగా ఉన్నారు. అందరు లేచిపోవడం కాదు ఇక్కడ ప్రార్థన అంటే. పిల్లలు, ప్రార్థన టైం లేచిపో, దయచేసి కాలేదు ఇంకా మనది. కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రభువా, కల్వరి శిలువలో బాధపడింది ఆయన మన కొరకు, మనల్ని ప్రేమించి ఆయన అటువంటి వేదనను పొందే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంతో ఏడ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు మన పాపాల గురించి. మన పాపాల గురించి ఆయన ఎంతో శ్రమపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడే దేవుడుగా ఉన్నాడు. మనం అందరం పాపం చేసినటువంటి వారమే. కాబట్టి కళ్ళు మూసుకొని మన హృదయాన్ని పరీక్షించుకుందాం. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ దినంన మరి దేవుడు నీకు మంచి సమయం అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయనను హృదయంలో చేర్చుకోవడమే గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి మనం ఎన్ని పాటలు నేర్చుకున్నా, ఎన్ని ఖండిత వాక్యాలు నేర్చుకున్నా, ఎంత భయభక్తులతో ఉన్నా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎన్ని బీబీఎస్లకు వచ్చినా, మన పాపాల గురించి మనం పశ్చాత్తాపడకపోతే, యేసు ప్రభువుని హృదయంలో నిజంగా చేర్చుకోకపోతే
మన భక్తి అంతా వ్యర్థమే. చూడండి పిల్లలు, మనం కడత వాక్యాలు నేర్చుకొని ప్రైజులు తెచ్చుకోవచ్చు నువ్వు, కానీ క్రీస్తు ప్రభువుని మన హృదయంలో లేకపోతే అదంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ స్థలం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలో చేర్చుకోవడమే గొప్ప అవకాశం. కాబట్టి కళ్ళు మూసుకోండి, అందరూ మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ప్రభువా, నా కొరకు చేసినటువంటి ఈ యొక్క గొప్ప ఆహ్వానాన్ని మరి నేను వింటా ఉన్నాను, నీ స్వరాన్ని నేను వింటా ఉన్నాను. నా హృదయంలోకి రండి ప్రభువా, నా పాప హృదయాన్ని నీ రక్తంతో కడగండి. పిల్లలు నవ్వుతా ఉన్నారు. కళ్ళు మూసుకొని అందరూ చేతులు జోడించండి. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నా హృదయంలోకి రండి. నా పాపాల కొరకు సిలువలో మీరు రక్తం కార్చినారు, మీ రక్తంతో నా పాపాలన్నిటిని కడగండి అని ప్రభు దగ్గర మరి ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధులైనటువంటి దేవ, మీ పరిశుద్ధ పాదాలకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా, మీరు మా కొరకు మా పాపం నుంచి విడుదల పొందడానికి, మేము గొప్ప రక్షణ పొందడానికి ప్రభా, కఠినమైనటువంటి మరణము, వేదనకరమైనటువంటి మరణము ప్రభువా, సిలువలో ప్రభువా మా కొరకు మీరు ఎంతో శ్రమపడిన దేవుడిగా ఉన్నారు. మమ్మల్ని ప్రేమించినారు, మా పిల్లల్ని ప్రేమించి ప్రభువా ఈ యొక్క బైబిల్ క్లాస్కి తీసుకుని వచ్చినారు తండ్రి. మా బిడ్డలందరూ కూడా ప్రభువా పాపం నుంచి విడుదల పొందడానికి, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి దేవా. కనికరించండి ప్రభువా, కృప చూపించండి. వారు మిమ్మల్ని కలిగిన వారుగా ఉండగలిగినట్లు సహాయం దయచేయండి. వారు మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని ఈ స్థలం నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయండి. గొప్ప సంతోషము, సమాధానము వారి ఈ స్థలంలో పొంది వెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదే గొప్ప రక్షణ అని ప్రభా వారు ఎరగడానికి కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నేను. కనికరం చూపించండి ప్రభా. వీళ్ళందరిపైన మీ దయ ఉంచండి ప్రభు. రక్షణ అనుభవం అనుగ్రహించండి ప్రభు. పాపముల విషయమే పశ్చాత్తాపం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాలను తాకండి ప్రభు. వారి పాపాల వరకు తేటగా చూపించండి ప్రభు. పాపం నుంచి విడుదల పొందడానికి వేరే కృపనివ్వాల్సిందిగా వేడుకుంటున్నామైనా. సొంత రక్షకుని అంగీకరించేటువంటి అనుభవం ప్రభావ బిడ్డలకు మీరు అనుగ్రహించుకుని వేడుకుంటున్నామైనా. కనికరం చూపించమని వేడుకుంటూ స్తుతి వందనాలు చెల్లించుకుంటూ మాకు ముందున్నటువంటి సమయం కూడా ప్రభు మీరు మాకు దీవెనకరంగా చేయవలసిందిగా, ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మీ గ్రూప్స్లో కూర్చోండి. కొత్త పిల్లలు ఎవరైనా వస్తే ముందుకు రండి. న్యూ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే ముందుకు